ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కృష్ణమాచారి, ఎన్నో ఏళ్లుగా మా సంస్థానానికి సుపరిచితుడివి. రాజావారు ఉన్నంత వరకు ఈ సంస్థానానికి సేవలు చేశావు. ఆ కృతజ్ఞతతో చెప్తున్నాను, నీకు నీ కుటుంబానికి నేను రక్షణ కల్పిస్తాను. నువ్వు ఎవరికి భయపడవలసిన అవసరం లేదు. నిజం చెప్పు, ఆ కిరీటం నీకెవరిచ్చారు? చెప్పు కృష్ణమాచారి. నన్ను క్షమించండి అమ్మా. లే, చెప్పు కృష్ణమాచారి. నిజం చెప్తే శిక్ష తక్కువ పడుతుంది. దీని వెనుకున్న అసలైన సూత్రధారి దొరికితే అసలు శిక్ష వాడుకుంటుంది. అయ్యో కృష్ణమాచారి, చెప్పాను కదా, వాడు మన గురించి నోరు తెరవడని. పృథ్వీ, ఇతను వెంటనే హాస్పిటల్ కి పంపించు. ఎంత ఖర్చైనా పర్వాలేదు, నేను చూసుకుంటాను. వెంటనే పంపించు. వెళ్ళండి. కలెక్టర్ గారు, నన్ను క్షమించండి. నా అజాగ్రత్త వల్ల మీ అందరినీ బాధ పెట్టాను, ఇబ్బంది పెట్టాను. పర్వాలేదు, యాక్చువల్గా మేమే మీకు సారీ చెప్పాలి. ఇంత విలువైన వస్తువులు భద్రపరచడానికి గవర్నమెంట్ ఒక్కొక్కసారి విఫలమవుతూ ఉంటుంది. అలాంటిది మీరెలా కాపాడగలుగుతారు? అయినా మీరింత త్వరగా అతను ఛేదించి పట్టుకోవడం నిజంగా అభినందించదగ్గ విషయం. వాళ్ళిద్దరిని వైఫ్ అండ్ హస్బెండ్ అనుకుంటున్నారా? వాళ్ళిద్దరికి కలిపి మాల వేశారు. ఆ ఇద్దరు పోయిందనుకున్న కిరీటాన్ని తీసుకొచ్చారు. ఈ రాజవంశపు పరువు నిలబెట్టారు. అందుకే మాలతో సత్కరించాం.
అమ్మా మేము బయలుదేరుతున్నాం. మంచిది కలెక్టర్ గారు. నాకు దక్కాల్సిన గౌరవ మర్యాదలన్నీ దానికి దక్కుతున్నాయి. ఈ ఊరి జనాల దృష్టిలో ఈ వంశానికి నిజమైన వారసురాలిగా మిగిలిపోయేలా ఉంది. పున్నమికి పుట్టగతులు లేకుండా చేస్తాను. నువ్వేం బాధపడకు మయూక. అందరి కళ్ళు మీ మీదే పడుంటాయి. పున్నమి, నువ్వు నిజంగా రాజవంశంలో పుట్టిందానివనిపిస్తోంది. నీలో ఏవో అతీత శక్తులున్నాయనిపిస్తోంది. నిజంగా నువ్వు మా వారసురాలు అవ్వడం మా అదృష్టం తల్లి. మా అదృష్టం. పున్నమి నా కూతురే. ఇంకా బంగారు తల్లి. అమ్మా పున్నమి, నా పరువు, నా ఇంటి గౌరవం కాపాడిన నా మనవరాలికి దిష్టి తీశాను. ఎవరి కళ్ళు నా మనవరాలి మీద పడకూడదు. కిరీటాన్ని కాపాడి తీసుకొచ్చావు. అలాగే కిరీటాన్ని దొంగతనం చేసిన వాడిని కూడా పట్టుకోవాలి. అంతా అమ్మవారి దయ. ఇంకా మీ ఆశీర్వాదం నాన్న. ఆ దొంగను కూడా ఖచ్చితంగా పట్టుకుంటాను. నువ్వు పట్టుకుంటావు. ఈ గొడవల్లో నీకేం కాకుండా ఉండాలంటే ముందు నీకు పెళ్లి చేయాలి పున్నమి. నారాయణమ్మ, పున్నమి పెళ్లి ఆగిపోయిందన్న బాధ నాకు కూడా ఉంది. త్వరలోనే మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం. పున్నమికి సరైన ఈడు జోడు చూసి అంగరంగ వైభవంగా చేద్దాం. పున్నమి, నువ్వు సాధించిన విజయానికి నీ ఫ్రెండ్గా చిన్న బహుమానం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.